ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జైనా స్టడీస్ @918. వెల్కమ్ బ్యాక్ టు ద సోషల్ సిరీస్ టాపిక్ 13. ఈ టాపిక్ 13లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే విషయ నిర్ధారిత పటాలు, థీమాటిక్ మ్యాప్స్. థీమాటిక్ మ్యాప్స్ అంటే ఏమిటి? ఒక విషయాన్ని కానీ ఒక అంశాన్ని కానీ పటంలో చూపించినట్లయితే అటువంటి పటాలను థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్ధారిత పటాలు అంటాం. విషయ నిర్ధారిత పటాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 భూ వినియోగ పటాలు. రాజకీయ పటాలు ఒక పటంలో గ్రామాల గురించి కానీ, మండలాల గురించి కానీ, జిల్లాల గురించి కానీ, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, రాజధానుల గురించి, సరిహద్దుల గురించి తెలియజేసే పటాలనే రాజకీయ పటాలు అని అంటాం. 2 భౌతిక పటాలు. ఒక పటంలో కొండలు, గుట్టలు, పర్వతాలు, నదులు, సముద్రాల గురించి తెలియజేసే పటాలని భౌతిక పటాలు అంటారు. దీనినే భౌగోళిక పటాలు అని కూడా అంటాం. పటంలో భూమిని ఎలా వినియోగించాలో తెలియజేసే పటాలని భూ వినియోగ పటాలు అని అంటాం. మరొక టాపిక్లో మరొక విషయం గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు.